నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా చేసుకోగలిగే క్యారెట్ ఎగ్ ఫ్రైని చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. పిల్లలకి కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ క్యారెట్ ఎగ్ ఫ్రైని తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ హీట్ ఎక్కాక అందులోకి 4 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఇక ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు పెద్దలపైని చిన్న చిన్న పీసెస్ లాగా, అలాగే 4 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ముందుగానే తురిమి ఉంచుకున్న క్యారెట్ తురుమునంతటిని ఇందులో వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ క్యారెట్స్ని తీసుకొని ఈ విధంగా తురుముకున్నాను. ఒకవేళ మీకు తురమటం కొంచెం కష్టంగా అనిపిస్తే కనుక చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. టేస్ట్ అనేది సేమ్ ఒకటేలాగా ఉంటుందండి, ఏం మార్పు. కాకపోతే ఏంటంటే క్యారెట్ని ఈ విధంగా తురుముకొని వేసుకున్నామంటే కొంచెం మనకి త్వరగా కుక్ అవుతుందండి. అదే కనుక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నామంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇక ఇప్పుడు క్యారెట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ క్యారెట్లోకి మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఇక ప్యాన్ మీద లిడ్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి 1 స్పూన్ వరకు కారం వేసుకొని కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఇందులోకి మనం తర్వాత ఎగ్స్ వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఈ కారం మొత్తం క్యారెట్లోకి మిక్స్ అయ్యే విధంగా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇక ఇప్పుడు కూర మొత్తాన్ని పాన్లోకి ఈ విధంగా సైడ్స్కి జరుపుకోవాలండి. మధ్యలోకి ఖాళీ వచ్చేలాగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ ఖాళీలోకి మనం కావాలనుకుంటే ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలండి. బట్ నేను ఇక్కడైతే ఆయిల్ వేయలేదు, ఎందుకంటే కర్రీకి నేను స్టార్టింగ్లోనే 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసాను కాబట్టి ఇక ఇప్పుడు నేను మళ్ళీ ఆయిల్ వేయలేదండి. ఇక ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు అలా ఉంచేసి తర్వాత క్యారెట్ మిశ్రమము, కోడిగుడ్డు మిశ్రమం రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కోడిగుడ్లోని పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ క్యారెట్ ఎగ్ ఫ్రైకి నేను ఇక్కడ ఒక 1/2 కేజీ క్యారెట్స్కి 2 ఎగ్స్ వేసాను కదా. ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అని అనుకుంటే ఒక హాఫ్ కేజీ క్యారెట్స్కి 4 నుంచి 5 కోడిగుడ్ల వరకైనా వేసుకోవచ్చండి. ఎగ్ క్వాంటిటీ అంతగా ఇష్టపడిన వారు ఒక 1 ఎగ్ తగ్గించైనా వేసుకోవచ్చండి. ఇక ఇప్పుడు వేయించి దంచి ఉంచుకున్న ధనియాల పౌడర్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ మిరియాల పొడి ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చండి. అయితే ఈ కర్రీని కొంచెం స్పైసీగా తినాలి అని అనుకునేవారు మటుకు ఒక చిటికెడు మిరియాల పౌడర్ని వేసుకుంటేనే కర్రీకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా వస్తుందండి. ఇక ఇప్పుడు ఈ క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా దీని మీద కొత్తిమీరని చల్లుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, క్యారెట్ ఎగ్ ఫ్రైని ఎంత ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చో. ఇది రోటీస్, చపాతీస్, పుల్కాస్ అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడిప్పుడే కొత్తగా వంటలు నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.